టీవీ మీడియా. తెలంగాణ రాజకీయాల్లో తాజాగా కవిత వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లు పొలిటికల్ హిట్ పుట్టిస్తుంది. కవిత బీఆర్ఎస్ నుండి సస్పెండ్ అయ్యాక తగ్గేదేలే అన్నట్లు కారు నేతల భరతం పడుతుంది. గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో దోచుకుతున్న ఒక్కొక్కరి చరిత్రలను బట్టబయలు చేస్తుంది. ఇక తాజాగా ఇటీవల కూకటిపల్లిలో నిర్వహించిన జనజాగృతి పర్యటనపై స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత. అయితే అదే స్పీడ్తో కవిత వ్యాఖ్యలకు సదరు ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు. కవితకు హైదరాబాద్ ఎమ్మెల్యేలపై కనీస గౌరవం లేదని, ఆమె మాట్లాడే అర్హత లేని చరిత్రహీనురాలని మాధవరం కృష్ణారావు విమర్శించారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కోసం తాము కలిసి నడిస్తే తమను బీటీ బ్యాచ్ అని నిందించడం సరికాదన్నారు. తామంతా తెలంగాణ కోసం పనిచేశామని స్పష్టం చేశారు. నేను కవిత వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడితే ఆమె తట్టుకోలేరని హెచ్చరించారు. నీ చిట్టా నా దగ్గర ఉంది, మా బాస్ కేసీఆర్ కోసం ఊరుకుంటున్నాను, ఇకనైనా మర్యాదగా మాట్లాడమని ఎమ్మెల్యే మాధవరం స్పష్టం చేశారు. మళ్లీ బుధవారం దెబ్బతిన్న పులిలా సదరు ఎమ్మెల్యేకు కవిత వార్తలు పెట్టింది. కూకటపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఆయన ఫ్రస్ట్రేషన్ ను బయట పెడుతుందని, ఆయనపై తాను చేసిన ఆరోపణలకు ఆధారాలతో సహా వివరణ ఇస్తానని కవిత బిగ్ బాంబ్ పేల్చింది. తనపై కృష్ణారావు అన్న మాటలకు ఫీల్ అయ్యేది లేదు, ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు. రాష్ట్రంలో పాలకపక్షం ప్రతిపక్షం పనిచేస్తామన్న కవిత జనగళంగా జాగృతి పనిచేస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే కృష్ణారావు చేసిన విమర్శలపై నేను ఆధారాలతో సహా సమాధానం చెప్తాను. ఆయన చేసిన ప్రతి ఆరోపణకు డాక్యుమెంట్లతో సహా ప్రెస్ మీట్ పెడతాను. కూకటిపల్లిలో 15 ఏళ్లుగా ఉన్న సమస్యలనే నేను చెప్పాను. ఆయన మాట్లాడిన మాటలకు ఫీల్ అయ్యేది లేదు, ప్రజలు అన్ని గమనిస్తున్నారని కవిత స్పష్టం చేశారు. జాగృతి జనం బాటలో భాగంగా ఏ జిల్లాకు వెళ్లినా ప్రజల నుంచి తమకు ఆదరణ లభిస్తుందన్న కవిత ప్రజల సమస్యలను వీలైనంతగా మేము పరిష్కరిస్తామన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో నన్ను నిజామాబాద్ కి పరిమితం చేశారని, దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో చూడలేదన్నారు. తెలంగాణ వచ్చాక ఏం జరిగింది, ఏం జరగలేదన్నది జనం బాట కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు. అందుకే జాగృతి జనంగళమై పనిచేస్తుందని కవిత చెప్పుకొచ్చారు. అయితే కవిత దగ్గర ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అవినీతి చిట్టా నిజంగానే ఉందా, ఆమె అవి బయటపెట్టే ధైర్యం చేస్తుందా అనే కోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆలోచనలో పడ్డారని వార్తలు వినిపిస్తున్నాయి. అంత రిస్క్ చేయడం ఎందుకులే, కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటే అన్ని సర్దుకుపోతాయని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సన్నిహితులు చెబుతున్నారట. అయితే ఆయన కేసీఆర్ కు గుడ్ బై చెప్పి రేవంత్ గుట్టికి చేరే వార్తల్లో వాస్తవం ఎంతో తెలియాల్సి ఉంది. ఇక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కవితకు భయపడి కారు దిగి హస్తం కండువా కప్పుకుంటే మాత్రం గ్రేటర్ లో బీఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బ పడినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.